ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోసం ఆయన పెట్టిన స్కీమ్స్ కానీ ప్రజాపాలన కానీ డేర్ అండ్ డైనమిక్ ఆయన ముఖ్యమంత్రి గారు ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఈ స్థాయికి రావడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం అందరం కృషి చేయాలి. ఎందుకంటే ఒకటేసారి అన్ని పెద్ద పెద్ద పోస్టులు రావు. నాకైతే ఒకటేసారి చెప్పి చైర్పర్సన్ పెద్ద పోస్ట్ వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ గురువు కాబట్టి ఆయన గతంలో నిజంగా మీ వైఫ్ని నిలబెట్టాలని మహేందర్ రెడ్డి గారిని జెడ్పీ చైర్పర్సన్గా మినిస్టర్ వాళ్ళ తమ్ముడి మీద, హోమ్ మినిస్టర్ తమ్ముడి మీద, వాళ్ళ వైఫ్ మీద నేను విన్ అయినా. చాలా హైయెస్ట్ మెజార్టీతో 4500, అంటే ఒక మండల్, అది చిన్న మండల్. అందులో నేను 12,000 పాపులేషన్, దాంట్లో 4500 మెజార్టీతో నేను విన్ అయినా. కాబట్టి ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తెలంగాణలో ఒకటే ఉండే జెడ్పీ చైర్పర్సన్, మొత్తం అందరు కాంగ్రెస్ ఉండే. తెలుగుదేశం నుంచి నేను ఒక్కదాన్నే ఉండే. చంద్రబాబు నాయుడు సెకండ్ టైం కూడా ఎంపీగా మీ వైఫ్ని నిలబెట్టమంటే అప్పుడు కూడా మన మహేందర్ రెడ్డి గారు, జైపాల్ రెడ్డి గారు మీ వైఫ్ని నిల్చోబెడితే నేను ఓడిపోతాను, నేను లాస్ట్ టైము నిలబడతా అని ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తే, సరే పెద్ద మనిషి కూడా అడుగుతున్నామని అప్పుడు కూడా వద్దని చెప్పడం జరిగింది. ఇవన్నీ నిజంగా పాత స్టోరీ గుర్తు చేసుకుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇట్లా మనం కూడా ఇట్లా ఇప్పుడు రాజకీయాలు వేరు, ఇప్పుడు అట్లా ఎవరు త్యాగాలు చేయరు. గతంలో నేను కూడా 2-3 టైమ్స్ ఇట్లాంటి అవకాశాలు వస్తే చాలాసార్లు వదులుకోవడం జరిగింది. ఎందుకు వచ్చినాం, మొన్ననే వేసినాం కదా చూస్తామంటారు. థర్డ్ టైం వెళ్తే మళ్ళీ సరే వేస్తాంలే మీకే అని అంటారు. ఇది కేటీఆర్ డైలాగ్ కాబట్టి మనం కూడా అదే ఫాలో కావాలి. కాబట్టి ఇంకా పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరిని పోల్కి బూత్కి తీసుకొచ్చి ఓటేయించడం, ఏముందిలే వాళ్ళు వేస్తారు వీళ్ళు వేస్తారు అనుకోకుండా ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టాలి. చాలా వరకు సిటీ సరౌండింగ్లో పోల్ మేనేజ్మెంట్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా వరకు వేయకుండా అట్లనే 40% చాలా వృధా అయిపోతున్నాయి. దీనివల్ల చాలా వేరే జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద యూత్ కానీ, మన లీడర్స్, సీనియర్ నాయకులు కానీ, మన ఇట్లాంటి పెద్ద పెద్ద లీడర్స్ కానీ దృష్టి పెట్టి దాని మీద దృష్టి పెడితే తప్పకుండా మనం మంచి మెజార్టీ, హైయెస్ట్ మెజార్టీ వస్తుంది. మనం ఈ మల్కాజిగిరి అంటే చాలా హిస్టరీలో రికార్డు. ఇలాంటి కాన్స్టిట్యున్సీని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పటికే స్ట్రాంగ్ ఉంది. అందరికీ ఆధ్యాత్మికత అంటే అందరికి ఇష్టమే. ప్రతి ఒక్కరం దేవుడు మొక్కుతాం. ఒకటే పార్టీలు, కొన్ని పార్టీలు మతం, కులం అనుకుంటా అట్లా కాకుండా మనం అన్ని ఐకమత్యంతో ఆధ్యాత్మికతతో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ చేస్తాం. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో పూజ లేదు, ఆధ్యాత్మికత లేదనేది లేదు. కాబట్టి అందరం కలిస్తేనే అన్ని మతాలు, అన్ని కుల మత భేదాలు లేకుండా అన్నింటిలో ఈక్వాలిటీ ఉండాలి. కాబట్టి అది కాంగ్రెస్లోనే ఉంటుంది తప్ప ఇంకా వేరే పార్టీలో ఉండదు. నేను నిజంగా తెలుగుదేశం నుంచి చూస్తున్నాను. నేను కూడా 3 పార్టీలు మారిన. తెలుగుదేశం, సెకండ్ టీఆర్ఎస్, థర్డ్ టైం కాంగ్రెస్. అన్ని డిఫరెన్సెస్ తెలుస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు కొంచెం అడ్మినిస్ట్రేటర్ మంచిగా ఉంటుండే. అదే దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. కానీ అట్లా ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఆయన కూడా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను.